ఇంకోటి మీరు మేనిఫెస్టోలో దాదాపుగా 420 హామీలు ఇవ్వడం అనేది జరిగింది. తర్వాత ఈ 6 గ్యారెంటీలో 13 స్కీమ్లు ఉండడం అనేది కూడా జరుగుతుంది. సో ఇప్పటివరకు 15,000 రూపాయలు రైతు భరోసా అన్నారు. రైతు బంధు కూడా అంటే కేసీఆర్ రైతు బంధు కూడా ఇప్పటివరకు వెయ్యలేదు. సో ఆ పైసల్నే రుణమాఫీ అని చెప్పేసి ఈ విధంగా డ్రామాలు ఆడుతుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి చెప్తున్నారు. అండ్ మొన్న దాదాపుగా 50,000 ఉద్యోగాలు గతంలో కేటీఆర్ తీసుకొచ్చిన కంపెనీలే మళ్ళీ తీసుకొచ్చారు. కేవలం ఆయన బంధువుల కోసం అక్కడికి వెళ్ళి 1,000 కోట్ల అంటే రూపాయలు ఇవ్వడం అనేది జరిగిందని చెప్పేసి రకరకాలుగా చెప్తున్నారండి. అంటే వాళ్ళది నమ్మాలా, ప్రజలు మీది నమ్మాలా? రాజు కరెక్ట్గా రైతు బంధు అంటే ఎవరికి ఇస్తున్నారు? నేషనల్ హైవేల మీద ఉండేటోళ్లకు, ప్లాట్లు చేసి అమ్ముకున్న వాళ్ళకు, వాళ్ళకి రైతు బంధు ఇచ్చేది. నిజమైన రైతులకు ఇవ్వటానికి కమిటీ వేసిర్రు. ప్రతి జిల్లాలో మీటింగ్ పెడుతున్నారు. ప్రతి రైతు చెప్తున్నాడు ఎక్కడైతే అగ్రికల్చర్ జరుగుతుందో వాళ్ళకి ఇవ్వమని. అయినా కానీ మొన్నటిసారి ఇచ్చినాక జూన్లో పడాల్సిన పైసలు ఆగస్టు కూడా వెళ్ళిపోతుంది, ఇప్పటి వరకు పడలేదు. జూన్లో లాస్ట్ టైము వర్షాకాలం పంటలకు లాస్ట్ టైం ఇచ్చిండ్రు. అయితే ఇప్పుడు వెరిఫై చేసి కమిటీ వేసి రాష్ట్రం మొత్తం తిరుగుతున్నారు. ఇప్పుడు రైతులు అప్పులు చేసిన వాళ్ళకు 2 లక్షలు ఇవ్వడం కరెక్టా? ప్లాట్లు చేసుకున్నకు గుట్టలు రాళ్ళు ఒక కమ్యూనిటీ వాళ్ళకు కోట్ల ఎకరాలు, వేల ఎకరాలు మల్లారెడ్డి లాంటి వాళ్ళకు లక్షల రూపాయలు మల్లారెడ్డి లాంటి వాళ్ళకి ఇవ్వడం కరెక్టా? నువ్వు చెప్పు. నిజంగా కష్టం. ఎన్నడన్నా మల్లారెడ్డి వ్యవసాయం అంటే బుడదల దిగి ఒక్క రోజన్నా ఈరోజు వ్యవసాయం చేస్తుండా? అలాంటి వ్యక్తికి ఇవ్వడం కరెక్టా? నిజమైన రైతుకి ఇవ్వడం కరెక్టా? నిజమైన రైతు. మరి అవన్నీ ఇప్పుడు వాళ్ళు ఫామ్ హౌజులలో వండుకొని పాలన చేసిర్రు. ముఖ్యమంత్రి పోయి ఫామ్ హౌస్లో వండుకున్నాడు, మంత్రులు పోయి వాళ్ళు గెస్ట్ హౌస్లలో ఎంజాయ్ చేసారు. మా ముఖ్యమంత్రి అట్లా కాదు కదా. రోజుకు 18 గంటలు పనిచేస్తున్నారు. మా ముఖ్యమంత్రి అట్లనే పనిచేస్తున్నాడు. ఆయనతో పాటు ఉన్న మంత్రులందరూ కూడా అదే పని చేస్తున్నారు. ఎక్కడ సమస్య వస్తే అక్కడ పోయి అటెండ్ అవుతున్నారు. పోలీసు వాళ్ళని పెట్టి లోపల వేయిస్తలేరు. ఏడనన్నా ఎవరన్నా ధర్నా చేస్తే చెయ్యని, వాళ్ళ బాధ ఉంది చేస్తుంది, మా మంత్రులు పోతారు, మా ఎమ్మెల్యేలు పోతారని చెప్తున్నాడు ముఖ్యమంత్రి గారు. అదే కేసీఆర్ ఉన్నన్ని 10 సంవత్సరాలలో ఏ ఒక్క రోజన్నా ఒక ధర్నా చేస్తామంటేనో అడుగుతామని బయటకు వెళ్తామంటే మొత్తం మండలాల వైజ్గా, జిల్లాల వైజ్గా అందరిని అరెస్ట్ చేసి లోపటేసారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఏ ఒక్క రోజన్నా అడుగొద్దు, చెప్పొద్దు, బంద్ పెట్టాలని ఎవరైనా చెప్పిర్రా ఇప్పటిదానికి? ఓకే, మరి అది ప్రజాపాలన కదా. వాళ్ళు అడిగే హక్కు ఉంది, మనం చేసే పని. ఒకరోజు వెనక ముందు అయితే అవుతుండొచ్చు, కానీ చేయాల్సిన బాధ్యత ఒక కుటుంబ పెద్దగా ప్రభుత్వం అంటే ఈ రాష్ట్రానికి ఒక కుటుంబ పెద్దని అడగకపోతే ఇంకొవరిని అడుగుతారు? ఇంట్లో తల్లిదండ్రులను అడగకపోతే ఇంకొవరిని అడుగుతారు? వాళ్ళు అడగనే వద్దు అంటే పోయి కేటీఆర్ చెప్పినట్టు మళ్ళీ అదే గంజాయో లేకపోతే డ్రగ్స్ అలవాటు చేసుకొని రోడ్ల మీద తిరుగుతారు. ఈ రాష్ట్ర ప్రజల పరిస్థితి కూడా గదే అవుతుంది. ఓకే, అయితే దాదాపు